హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిన్వేస్తో ఛానల్. మనకు కనిపిస్తున్న ఈ బల్లకట్టు వచ్చేసి రావంపేట బల్లకట్టు ఫ్రెండ్స్. అదేవిధంగా దీన్ని వజ్రాల గట్టు అంటారు ఫ్రెండ్స్. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో మొత్తం మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి, అది ఎక్కడో మీకు పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ నది వచ్చేసి కృష్ణా నది ఫ్రెండ్స్. ఇది మనందరూ తెలుసు, విజయవాడలో ఉందని. ఈ వెహికల్ చూడండి ఫ్రెండ్స్, బల్లకట్టు మీదకి ఏ విధంగా వెళ్తుందో అదేవిధంగా ప్రతి ఒక్క వెహికల్ ఆ బల్లకట్టు మీదకి వెళ్తాయి ఫ్రెండ్స్. కృష్ణా నది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి నీళ్ళు అనేవి తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ గుడిసెలు కనపడుతున్నాయి ఫ్రెండ్స్, వాటికి ప్రత్యేకత ఉందో వాటిని పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్. మరొక వెహికల్ బల్లకట్టులోకి పోతుంది ఫ్రెండ్స్, దీన్ని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. బల్లకట్టు కదలటానికి ఈ విధంగా గడ్డపారతో ఊది వేసి ముందుకు నెట్టుతున్నారు ఫ్రెండ్స్. అప్పుడు బల్లకట్టు అనేది సింపుల్గా ముందుకు మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంత పెద్ద బల్లకట్టుని ఒకే మనిషి నీళ్ళకు ఫుడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఫుడ్ చేస్తున్నారు. ఈ కొండల మధ్యలో బల్లకట్టు మీద వెళ్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. బావ్ కృష్ణానది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ కొంతమంది మనుషులు చిన్న గడ్డ పొలుగులతో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. వారందరూ కూడా ఇక్కడ ఇప్పుడు దిగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ వీరు కొన్ని రోజుల పాటు నివసిస్తారు ఫ్రెండ్స్. అంటే 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఒక వారం కావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వారం రోజుల పాటు వారు ఇక్కడ ఉండి వజ్రాలను వెతుక్కుంటారు ఫ్రెండ్స్. ఇది నిజం ఫ్రెండ్స్, నిజంగా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అంట. అది మనకు తెలియదు, వీళ్ళకి అనుకుంటే చెప్పారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది దిగబోతున్నారో. నిజంగానే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అంట ఫ్రెండ్స్. వీరందరూ కూడా ఇక్కడ ఉండి వజ్రాలు వెతుక్కుంటారు ఫ్రెండ్స్.